హలో వ్యూవర్స్, వెల్కమ్ టు శృతి సోనీ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో ఇవాళ వీడియోలో మనము జటాయుస్ ఎర్త్ సెంటర్ గురించి చూద్దాం. సో ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ చూసిన వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలవి బ్యాక్ వాటర్స్ చూసేసుకున్న తర్వాత మేమైతే జటాయుకి వెళ్తున్నాము. సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది. నేను హైదరాబాద్ నుంచి కేరళ టూర్ అయితే వేస్తున్నాను అనమాట. సో ఇది మొత్తం మాది కార్ జర్నీ. సో ఇంతకుముందు ఏమేమి ప్లేసెస్ చూసామనేది ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి ప్లేలిస్ట్లో. సో అవన్నీ చూసాయండి. సో ఇప్పుడు మేము అలపి బ్యాక్ వాటర్స్ చూసుకున్న తర్వాత మేము జటాయు ఎర్త్ సెంటర్కి వెళ్ళామన్నమాట. ఇది వచ్చేసి వర్కర్లకు దగ్గరలో ఉంటుంది అనమాట. సో మేము హోటల్ రూమ్లోనే రైస్ వండేసుకుని వెళ్ళిపోయాము. 3 hours జర్నీ అనమాట. అలపి బ్యాక్ వాటర్స్ నుంచి జటాయుకి 3 hours జర్నీ. జటాయుకి దగ్గరగా వెళ్ళిన తర్వాత అక్కడ కర్రీస్ ఏమైనా దొరికితే కర్రీస్ తీసుకొని మేము రైస్ తినేస్తాము. లేకపోతే కర్డ్ అయినా దొరికినా కానీ ఓకే. ఇక్కడ హీట్ మాత్రం బీభత్సంగా ఉంది, అసలు చాలా హీట్ ఉంది. సో మొహం అంతా అసలు వాడిపోయింది. ఆ బోట్లో మనకి షికార బోట్ పైన రూఫింగ్ అది ఉంది, బట్ స్టిల్ ఎండ కదా. కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం కూడా అసలు ఎంత బాగుందంటే షికారా బోట్ రైడ్ చాలా బాగుంది అసలు. అంటే మన డైలీ లైఫ్లో మనం బిజీగా ఉంటాం కదా, సో అలాంటి ఎక్స్పీరియన్స్ ఒకటి వస్తే చాలా మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. అసలు ఎంత బాగుందో అసలు. ఆ వెదర్ ఎండ ఉంది, బట్ స్టిల్ మనకు ఆ రూఫ్ ఉంది కాబట్టి అంత ఏం ఉండదన్నమాట. ఎందుకంటే ఎదురుగుండా నుంచి మనకి చల్లగాలి ఒకటి వస్తుంది కాబట్టి చాలా పీస్ఫుల్ గా జరిగింది మా జర్నీ అయితే. సో నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి జటాయు అనమాట. సో ఇంకా 98 kilometers ఉంది దానికి. అలా వెళ్తూ ఉండగా అయితే మేము చాలా వర్షం చూసాము. అసలు కేరళలో ఉన్నంతసేపు డైలీ వర్షం అండి, చాలా వర్షం పడింది. సో మేమైతే జటాయుస్ ఎర్త్ సెంటర్కి రీచ్ అయిపోయాము. సో ఇది వర్కర్లకు దగ్గరలో ఉంటుందన్నమాట, చంద్రమంగళం ఏరియాకి దగ్గరలో అనమాట. సో ఈ జటాయుస్ ఎర్త్ సెంటర్ కింద చూస్తున్నారు కదా. సో ఈ కింద మనకు కనిపించే ఏరియాలో మనం టికెట్ తీసుకోవాలి. సో టికెట్ వచ్చేసి దీనికి 250 రూపీస్ ఉంటుంది అరౌండ్. అండ్ ఓన్లీ ఇది ఎంట్రీకి మాత్రమే 250 అనమాట. మళ్ళీ పైన మనకి రోప్ వేలో వెళ్ళాలి అంటే రోప్ కార్ ఉంటుంది కదా, అందులో వెళ్ళాలంటే ఇంకొక 250 రూపీస్. సో ఈచ్ పర్సన్కి మనకి 500 అయితే పడుతుంది అనమాట ఇక్కడ. సో ఇక్కడ పార్కింగ్ ఏరియా కూడా చాలా ఎక్కువగానే ఉంది అండ్ సెక్యూరిటీ కూడా చాలా ఎక్కువగా ఉంది. సో లోపల ఎలా ఉందో చూసేద్దాం ఇప్పుడు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే అనమాట మనం టికెట్ కౌంటర్. టికెట్ తీసేసుకున్న తర్వాత యాక్చువల్లీ మనము స్టెప్స్ మీద కూడా వెళ్ళొచ్చు. స్టెప్స్ ఎక్కి వెళ్తే 700 స్టెప్స్ ఉంటాయి అన్నమాట. సో 700 స్టెప్స్ అంటే ఇక మనకి చాలా టైం పట్టేస్తుంది. ఇంకోటి రోప్ కార్ ట్రై చేయాలనుకునే వాళ్ళు రోప్ కార్లో వెళ్ళొచ్చు. కానీ 700 స్టెప్స్ అంటే చాలా ఎక్కువ కదా, మేము అందుకనే ట్రై కూడా చేయాలనుకోలేదు. సో రోప్లోనే వెళ్ళాం. సో జటాయుస్ ఎర్త్ సెంటర్ ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా అందులో. సో బిగ్గెస్ట్ బర్డ్ స్కల్ప్చర్ అనమాట. సో ఇది వరల్డ్లోనే బిగ్గెస్ట్ బర్డ్ స్కల్ప్చర్ ఇదే అనమాట, జటాయుస్ ఎర్త్ సెంటర్. అది చూసారా, ఇప్పుడు ఆ ప్లేస్కే అనమాట మనం వెళ్ళబోయేది. సో చాలా లైన్ ఉందన్నమాట, చాలా రష్ ఉంది. సో అందుకని మనకు వెయిటింగ్ ఒక 1 hour వెయిటింగ్ టైం అయితే పట్టిందనమాట. సో అందుకని ఇక్కడ వెయిటింగ్ ఇదంతా లైన్ చూసారు కదా. సో ఓన్లీ ఈ లైన్ మనకి కనిపిస్తుంది, ఇంకా అట్లాంటి లైన్స్ పైన కూడా ఇంకా చాలా ఉన్నాయన్నమాట. సో అలా అన్ని లైన్స్ దాటుకొని మేము వెళ్ళేసరికి మాకు ఒక 1 hour పట్టిందనమాట. సో ఫస్ట్ ఫ్లోర్లో కొంతసేపు, సెకండ్ ఫ్లోర్లో కొంతసేపు, కాకపోతే ఎక్కడ నించొని అయితే వెళ్ళలేదు, అంటే మనకి సీటింగ్ అయితే ఉందన్నమాట. సో ఎంట్రీకి కింద మనం ఆల్రెడీ టికెట్ తీసుకున్నాం కదా 250 రూపీస్. సో ఈ లైన్లో నించొని మనం రోప్ వే కోసము టికెట్ తీసుకోవాలన్నమాట. లేదు ఈ రోప్ వే వద్దు స్టెప్స్లో వెళ్ళిపోవచ్చు అని అనుకుంటే అక్కడ నుంచే కింద నుంచే మనకి 700 స్టెప్స్ అయితే ఉంటాయి. సో అదనమాట. సో ఇక్కడ పైన చూస్తే మనకి ఇక్కడ డిస్ప్లేలో ఈ జటాయు గురించి ఇంకా దానికి సంబంధించిన ఎవరు దీన్ని నిర్మించారు, ఇంకా అంటే ఆ సంస్థ గురించి ఆ ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఉంది డిస్ప్లేలో. సో అలాగే ఇక్కడ మనకి కిడ్స్ ప్లే జోన్ ఉంది, ఫుడ్, రెస్టారెంట్స్ ఇట్లా చాలా ఉన్నాయన్నమాట. సో వీళ్ళంతా వెయిటింగే అనమాట రోప్వే కోసం. అంటే మేము వెళ్ళింది పీక్ సమ్మర్లో కదా, సో చాలా జనం ఉన్నారనమాట. సో ఒక గంట సేపు అయితే మేము వెయిట్ చేసామన్నమాట. యాక్చువల్లీ ఇందులో జటాయులో నాకు బాగా అనిపించిన థింగ్ ఏంటంటే ఇక్కడ జటాయులో ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ మొత్తం కూడా లేడీసే అనమాట. సో లేడీస్కి చాలా రెస్పెక్ట్ ఇస్తూ, అంటే ఈ జటాయుస్ ఎర్త్ సెంటర్ దీని వెనుక ఉన్న స్టోరీ ఏంటంటే రామాయణం హిస్టరీలో మనకి రావణాసురుడు సీతమ్మ తల్లిని
అపహరించి తీసుకెళ్ళిపోతున్నప్పుడు ఈ జటాయు పక్షి రావణాసురుడితో పోరాడిందనమాట. పోరాడి ఆపడానికి ట్రై చేసింది కదా. సో అలా పోరాడుతున్నప్పుడు రావణాసురుడు జటాయు పక్షి యొక్క ఒక రెక్కని నరికేస్తాడనమాట. సో అలా నరకడం వల్ల ఒక రెక్క అనేది ఈ జటాయు ప్లేస్లో పడిందని కేరళ పీపుల్ నమ్ముతారు. అండ్ మన దగ్గర లేపాక్షిలో పడిందని చెప్పేసి మన సైడ్ బిలీఫ్ అనమాట. అంటే ఈ 2 స్టేట్స్లో బిలీఫ్ అయితే అలా ఉంటుంది అనమాట. సో ఏది ట్రూత్ అనేది మనం దాని గురించి ఆలోచించకుండా ఈ ప్లేస్ అనేది మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. లైక్ ఎవరి నమ్మకాలు వాళ్ళవి అనమాట. సో రోప్వే అనమాట. రోప్వే అయితే ఎక్కేసాం మేము. ఈ రోప్వే చూసారా. సో అలా 1 అవర్ వెయిట్ చేసిన తర్వాత మాకు రోప్వే వచ్చిందనమాట. సో చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాను నేను. ఎందుకంటే ఆ రోప్వే చూస్తే ఎందుకంటే ఈ జటాయు అనేది సముద్ర మట్టం నుంచి ఒక 1200 అడుగుల పైన ఉంది. సో ఆ ప్లేస్లో మనము రోప్వేలో వెళ్తుంటే ఆ లొకేషన్ అసలు చాలా అంటే చాలా బాగుందండి. అల్టిమేట్ ఎక్స్పీరియన్స్. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో మీరు కూడా ఆ లొకేషన్ చూసి ఎంజాయ్ చేసేయండి. సో ఇక్కడ చూస్తే మనకి హెలిప్యాడ్ కూడా కనిపిస్తుంది. హెలిప్యాడ్ కూడా ఉంది ఇక్కడ దగ్గరలో. మనకి రోప్వేలో వెళ్తుంటే కనిపిస్తుంది అనమాట. సో పైన జటాయు సర్చ్ సెంటర్ నుంచి కూడా, అంటే పైన బర్డ్ సాంక్చురీ దగ్గర నుంచి కూడా మనకి కనిపిస్తుంది.
ఫైనలీ మనమైతే జటాయు సర్చ్ సెంటర్ పక్షి విగ్రహం దగ్గరికి అయితే వచ్చేసాము. సో దీని చుట్టూ ఏముంది, దాని కింద ఏముంది, సో ఈ జటాయు ఎర్త్ సెంటర్, ఈ పక్షి విగ్రహం చుట్టుపక్కల ఏముంది, అదన్ని విషయాలు నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. సో చాలా మంచి ప్లేస్ని విజిట్ చేసిన ఫీలింగ్ అయితే వచ్చిందండి నాకు ఈ జటాయు ఎర్త్ సెంటర్. ఎందుకు వచ్చింది, ఏంటి విశేషం ఇక్కడ అనేది తెలుసుకోవడానికి నా నెక్స్ట్ వీడియో చూసేయండి. సో ఇప్పటి వరకు ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాను నేను వీడియో చివరి వరకు కూడా. అండ్ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. అలాగే మీకు నచ్చితే కామెంట్ కూడా చేయండి. సో ప్లీజ్ డూ లైక్ మై వీడియో అండ్ subscribe to Shruti Soni Vlogs. Thank you for watching. Bye bye.